హర్మూజ్ను ఒంటరిగా గెలవడం భయమనే అవగాహనకు ట్రంప్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు అసాధ్యమనే భావనలోకి ట్రంప్ రావడంతో ప్రస్తుతం ట్రంప్ భయపడుతున్నారంటే అవునని అనిపిస్తుంది. అందుకే ఇతర దేశాల సహాయం కోరాడు ట్రంప్. హర్మూజ్ను తిరిగి తెరిచేందుకు సహకరించాలంటూ ట్రంప్ చైనా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా లాంటి దేశాలను అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ను ఎదుర్కొనేందుకు యుద్ధ నౌకలను పంపాలంటూ ఆయా దేశాలను ట్రంప్ అభ్యర్థించడం, ఆయన చేసిన విజ్ఞప్తిని పెద్దగా ఆ దేశాలు పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సైనిక చర్యకు ఎంతమాత్రం సహకరించమంటూ ఆ దేశాలు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. దౌత్య మార్గమే ఉత్తమమని మెజారిటీ దేశాలు అభిప్రాయపడ్డట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇక నౌకల్ని పంపమని జపాన్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ పూర్తిగా తేల్చిపారేశాయి. ఇతర దేశాల నుంచి కూడా సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ట్రంప్ ఏం చేయాలనే ఆలోచనలు పడ్డారు. అమెరికాపై రోజు రోజుకి ఒత్తిడి పెరిగిపోతుంది. ఇప్పటికే చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ మరికొన్ని రోజులు యుద్ధం కనుక కొనసాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అప్పుడు ప్రపంచం ముందు అమెరికా దోషిగా ముందు నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా అపవాదును తుడిచిపెట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా ప్రధానంగా తూర్పు ఆసియా దేశాలను తమ నౌకల్ని పంపమంటూ, అలాగే కొన్ని పశ్చిమ దేశాలను హర్మూజ్ జలసంధిలో ఇరాన్తో పోరాడేందుకు యుద్ధ నౌకల్ని పంపమంటూ చేస్తున్న అభ్యర్థనను ఆయా దేశాలు సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. కొన్ని దేశాలు అసలు ఆ వాదనను పరిగణలోకి కూడా తీసుకోలేదు. అయితే కొన్ని దేశాలు బహిరంగంగానే వాటిని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రతిపాదనను ఆ దేశాలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అమెరికా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అమెరికా వాహక నౌకలు కొన్ని ఇప్పటికే హర్మూజ్ జలసంధి వైపు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా యుఎస్కు చెందిన మెరైన్ కమాండోలు అటువైపు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడం ద్వారా ప్రపంచ రవాణాలోని 20% వాణిజ్యాన్ని అడ్డుకున్నట్లయింది. ఇప్పుడు యుద్ధం 3వ వారంలోకి ఎంటర్ అయింది. గత 17 రోజులుగా ఈ హర్మూజ్ జలసంధిని పూర్తిగా నిలిపివేశారు. దీంతో అటు నుంచి ఆసియా దేశాలకు, అలాగే కొన్ని పశ్చిమ దేశాలకు వెళ్ళే చమురు వాహక నౌకలు పూర్తిగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 33 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి హర్మూజ్ జలసంధిని ఒడిసిపట్టడం ద్వారా ప్రస్తుతం ఇరాన్ ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం ముదురుతున్న తరుణంలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన యూరోపియన్ మిత్ర దేశాలపై నిప్పులు కూడా చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో భవిష్యత్తుపై అయినా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడ్డ హర్మూజ్ జలసంధి తిరిగి తెరిపించేందుకు తనతో కలిసి రావాలంటూ నాటో కూడా ఆయన డిమాండ్ చేశారు. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. అందరి కోసం అమెరికా ఒకటే కాపలా కాయలేదని, ఈ కీలక మార్గాన్ని తెరిపించేందుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధ నౌకలను పంపించాలని చెప్తున్నారు. నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చుకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటూ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్పై అమెరికా జరిపిన బాంబు దాడులకు ట్రంప్ సమర్థించుకున్నారు. చమురు సరఫరా అడ్డుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దాన్ని అడ్డుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమంటూ చెప్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు మొగ్గు చూపకపోవడంతో అమెరికా, దాని మిత్ర దేశాల మధ్య దూరం పెరుగుతుందనే చర్చ కూడా మొదలైంది. సో మొత్తం మీద ట్రంప్ చేసిన విజ్ఞప్తిని ఇప్పుడు నాటో దేశాలు కూడా సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. మరి ట్రంప్ నిర్ణయం పట్ల కొన్ని దేశాలైతే బాహాటంగా వ్యతిరేకించాయి. ట్రంప్ ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారబోతోంది. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా ప్రెసిడెంట్ ట్రంప్ తన చైనా పర్యటనను ఆలస్యం చేయవచ్చని తెలిసింది. కానీ హర్మూజ్ జలసంధిపై బీజింగ్పై ఒత్తిడి తీసుకురావడం లేదంటూ
ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చెప్తున్నారు. ఏదైనా కారణం చేత సమావేశం తిరిగి షెడ్యూల్ చేయబడితే లాజిస్టిక్స్ కారణంగా అదే తిరిగి షెడ్యూల్ చేయబడుతుందంటూ చెప్తున్నారు. యుద్ధాన్ని సమన్వయం చేయడానికి అధ్యక్షుడు వాషింగ్టన్ డీసీలోనే ఉండాలని కోరుకుంటున్నట్లుగా, అలాగే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడం సరైంది కాదంటూ కూడా అధ్యక్ష కార్యాలయ భవనం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ యుద్ధ సమయంలో పెరిగిన చమురు ధరలు తగ్గించేందుకు హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి బీజింగ్పై ఒత్తిడి పెంచడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నందున తాము తన ప్రయత్నాన్ని వాయిదా వేయవచ్చని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇరాన్ బెదిరింపులు ప్రపంచవ్యాప్తంగా చమురు ప్రవాహాలను అడ్డుకుంటున్న తర్వాత మధ్యప్రాచ్యం నుంచి చమురుపై చైనా ఆధారపడడం అంటే చమురు ట్యాంకర్ ట్రాఫిక్ను జలసంధి గుండా తరలించడానికి తాను కలిసి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న కొత్త సంకీర్ణానికి అది సహాయపడాలంటూ కోరుకుంటున్నారు. మరోవైపు కీలకమైన షిప్పింగ్ మార్గాన్ని తిరిగి తెరవడానికి దేశాల సంకీర్ణం సహాయం చేయాలంటూ కూడా ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా చైనా, యూకే, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా పేర్లను ప్రస్తావించారు. బీజింగ్ సహాయం చేస్తుందో లేదో పర్యటనకు ముందే తెలుసుకోవాలనుకుంటున్నానంటూ ట్రంప్ అన్నారు. ఇక తాము ఆలస్యం కావచ్చని ఆయన అంటున్నారు. నాటో కూటమి సభ్యులు వాషింగ్టన్ సహాయానికి రావడంలో విఫలమైతే దాని భవిష్యత్తు చాలా చెడ్డదంటూ ఆయన హెచ్చరించారు. సో మొత్తం మీద ట్రంప్ పిలుపుకు మిత్ర దేశాలు జాగ్రత్తగా స్పందించాయి. ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి దౌత్యపరమైన ప్రయత్నాలకు మద్దతు ప్రకటించారు. కానీ సైనిక చర్యకు అవకాశం గురించి జాగ్రత్తను చెప్తున్నారు. జలసంధికి నావికాదళ నౌకలను పంపే ప్రణాళికలు లేవంటూ జపాన్ చెప్తోంది. అలాగే యూఏఈని రక్షించడానికి సైనిక నిఘా విమానం క్షిపణిని పంపుతామంటూ చెప్పిన ఆస్ట్రేలియా తన నావికా దళాన్ని పంపబోమంటూ చెప్పింది. మరోవైపు జర్మనీ రక్షణ మంత్రి ఇరాన్ యుద్ధంలో తమ దేశం ఎటువంటి సైనిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి లేదంటూ తోసిపుచ్చారు. అలాగే జలసంధిని తిరిగి తెరిచే ప్రయత్నాలు సహా ఇది మా యుద్ధం కాదు, మేము దీన్ని ప్రారంభించలేము అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇటలీ విదేశాంగ మంత్రి జలసంధిలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్యమే సరైన మార్గం అంటున్నారు. ఇటలీ ప్రమేయం ఉన్న నావికాదళ కార్యకలాపాలను ఆ ప్రాంతానికి విస్తరించలేమన్నారు. మరోవైపు బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ జలసంధిని తిరిగి తెరిచే ప్రణాళికపై మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని, అయితే విస్తృత యుద్ధంలోకి లాగబడలేమంటూ చెప్తున్నారు. ఈ ప్రాంతంలో యూకే వద్ద ఉన్న మైన్ హంటింగ్ డ్రోన్లను ఉపయోగించే అవకాశం గురించి బ్రిటన్, అమెరికా, యూరప్, గల్ఫ్లోని మిత్ర దేశాలతో చర్చిస్తున్నట్లుగా స్టార్మర్ చెప్తున్నారు. కానీ యూకే యుద్ధ నౌకను పంపే అవకాశం లేదంటూ కూడా సంకేతాలు ఇచ్చారు. జర్మనీ యుద్ధంలో పాల్గొనదని లేదా హర్ముజ్ జలసంధిని సైనిక మార్గాల ద్వారా తెరిచి ఉంచదంటూ ప్రభుత్వ ప్రతినిధి చెప్తున్నారు. నాటోకు మరో మిత్ర దేశమైన గ్రీస్ కూడా జలసంధిలో ఎటువంటి సైనిక కార్యకలాపాల్లో పాల్గొనలేమంటూ చెప్తోంది. సో మొత్తం మీద 2 వారాల్లో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ రాజకీయాలను ఎంతగా మార్చాయో ఈ అనిశ్చితి నొక్కి చెప్తుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ముఖాముఖి పర్యటన రద్దు చేసుకోవడం దాని స్వంత ప్రధాన ఆర్థిక పరిణామాలను కలిగిస్తోంది. ఇక గత సంవత్సరం ఇరుపక్షాలు అధిక సుంకాలతో ఒకరినొకరు బెదిరించడంతో వాషింగ్టన్, బీజింగ్ మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. సో బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ట్రంప్ పర్యటనపై చైనా, అమెరికా మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతుందని మాత్రమే అన్నారు. చైనా, అమెరికా సంబంధాల్లో దేశాధినేతల దౌత్యం భర్తీ చేయాలని పాత్రను పోషిస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ట్రంప్ పర్యటనకు మార్గం సుగమం చేయడానికి ఉద్దేశించిన కొత్త వాణిజ్య చర్చల కోసం అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్యారిస్లో చైనా నేతలతో సమావేశమయ్యారు. సో ఏదేమైనా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో నాటో దేశాలతో పాటు మిగతా దేశాలను కూడా ఒకటే చెప్తున్నాయి, సైనిక చర్య అవసరం లేదు. అంటే మేము యుద్ధ నౌకలను పంపి మీతో పాటు యుద్ధంలోకి దిగితే అది ప్రమాదకరంగా మారుతుంది, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయొచ్చు, అనవసరంగా మళ్ళీ మాపై లేదా మేము చేసే దాడులకు ప్రతీకార దాడులు ఇరాన్ చేస్తే కనుక అది ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం చర్చలు, దౌత్యపరమైన మార్గాలతోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ అన్ని దేశాలు కూడా సూచిస్తున్నాయి. సో హర్ముజ్ జలసంధి, దీన్ని బట్టి అక్కడ ఆ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ప్రపంచ వాణిజ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో మనకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అదృష్టవశాత్తు భారతదేశానికి చెందినటువంటి 2 నౌకలు, శివాలిక్ కానీ నందాదేవి కానీ 2 నౌకలు ప్రస్తుతం ఆ ఎల్పిజితో వచ్చినటువంటి నౌకలు అయితే భారత్కు చేరుకున్నాయి. భారత జలాల్లోకి ప్రవేశించి ఆల్రెడీ
గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకున్నాయి, మరొకటి కాండ్లా పోర్టుకు చేరుకోబోతుంది. ఇక ఇంకొక 22 నౌకలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రస్తుతం అక్కడే వేచి చూస్తున్నాయి. భారత జెండా ఉన్న ఏ నౌకలనైనా విడతల వారీగా పంపుతామంటూ ఇరాన్ చెప్తోంది. బట్ ప్రపంచ దేశాలు మాత్రం ఈ హర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా చమురు కొరతతో విలవిల్లాడుతున్న పరిస్థితి. మరి దీనికి పరిష్కారం ట్రంప్ కోరుకుంటున్నట్టుగా వీళ్ళెవరు కూడా యుద్ధంలో పాల్పంచుకోమంటున్నారు, కేవలం ఇది చర్చల ద్వారానే సాధ్యమంటున్నారు. సో ముందు ఇది ఎలా ఉండబోతుంది, ట్రంప్ హెచ్చరికల్ని వీళ్ళు పట్టించుకోవడంతో అమెరికా ముందున్న మార్గం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది.